ఆర్ యు రెడీ? యేసయ్యా నా వలన కాదు, నీ ద్వారా అవుతుంది. యేసయ్యా నా వలన కాదు, నీ ద్వారా అవుతుంది, నీ ద్వారా చెయ్యగలను. దేవాది దేవుడు ఫరోకి ఒక స్వప్నం ఇచ్చాడు, ఒక కళ లేకపోతే ఒక దర్శనం ఇచ్చాడు. అదేంటంటే ఆయన నిద్రపోతుండగా నైల్ నదిలో నుండి 7 బలిష్టమైన ఆవులు పైకొచ్చి అక్కడ పచ్చగడ్డి మేస్తూ ఉన్నాయి. చూసి చాలా ఆనందించాడు. అబ్బా, ఇంత బలిష్టమైన ఆవులు పచ్చగడ్డి మేయడం ఏంటా అని. అలా అనుకున్నప్పుడు ఒక 2-3 నిమిషాలకి అదే నైల్ నది నుండి బక్క చిక్కిన ఆవులు వచ్చేసినాయి. ఈ చూడగా ఒక పక్కన బలిష్టమైన ఆవులు, ఇంకొక పక్కన బక్క చిక్కిన ఆవులు. ఇదేంటా ఈ స్వప్నం అనుకుండగానే ఈ బక్క చిక్కిన ఆవులు ఈ బలిష్టమైన ఆవులు ఏం చేసినాయి? తినేసినాయి. కానీ అసలు ఎలాగుండాలి? బలిష్టమైన ఆవులు ఏం చేయాలి? బక్క చిక్కిన ఆవులు మింగేయాలి. కానీ ఈ బలిష్టమైన ఆవులు, బక్క చిక్కిన ఆవులు బలిష్టమైన ఆవులు మింగేసినాయి. ఒక్కసారి ఉలుకమంటలేసాడు. ఇలాంటి స్వప్నాలు వస్తే మనం కూడా ఏం చేస్తాం? లెగుస్తాం. ఏదో గబుక్కుని ఎవడో వచ్చేసాడు నల్లగా, ఎమ్మటి లెగుస్తాం. మళ్ళీ నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకునేదాకా నీకు నిద్ర పట్టదు నీకు. అలా ఎలా ఉంటుందో చూడండి. కొన్ని స్వప్నాలు వస్తాయి. అలా పడుకుంటుండగానే కొండ మీద నడుస్తున్నట్టు పైకి వెళ్ళిపోయి అక్కడ నుండి జారిపోయినట్టు అనగానే అలా ఉంటుంది చూడండి మన థ్రిల్లింగ్. అలా ఉంటుంది అన్నమాట. ఈయనకి కంగారు పుట్టేసి ఏంట్రా అనుకుని డిస్టర్బ్ అయిపోయి మళ్ళా అసలు రాజులకి నిద్ర పట్టడమే చాలా కష్టం. ఎందుకంటే ప్రాణహాని ఆలోచించి బుర్ర ఈటెక్కిపోయి ఉంటుంది. ఇంకా పడుకున్నాడు. మళ్ళా అలా లేచాడు. అలా లేచి మళ్ళా ఏంటాయి కాలనుకోండి మళ్ళా నిద్ర వచ్చేసింది దీనికి. మళ్ళా నిద్ర రాగానే ఇంకొక స్వప్నం వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఈ వెన్నెలు, ఏంటిది వెన్నెలు, అలాంటివి చూసారా? అలాంటి వెన్నెలు ఏంటంటే పుష్టికరమైనది కనబడినాయి. అబ్బా అనుకున్నాడు. పంట సస్యశ్యామలంగా ఉంటుందిరా నాయన ఏమనుకుంటాడు? అసలు ఏం అర్థం కావట్లా. బలిష్టమైనవి ఆ వెన్నెలు వచ్చినాయి. వెంటనే పేల వెన్నెలు అంటే ఏంటిది? సన్నగా ఉండేవి కనబడినాయి. ఇదేంటిరా బాబు అనుకోగానే ఈ పేల వెన్నెలు ఈ బలిష్టమైన వెన్నెలు ఏం చేసేసినాయి? మింగేసినాయి. ఇక నిద్ర భంగం అయిపోయింది మనోడికి. ఎవరికి? మనోడు కాదు, ఏసరత్వం ఏం యోసేపు మనోడు, ఏసై మనోడు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ. నిద్ర డిస్టర్బ్ అయిపోయింది. నిద్ర డిస్టర్బ్ అయిపోయి ఇక రాజుగారికి డిస్టర్బ్ అయితే ప్రపంచం కూడా ఏమైపోవాలా? డిస్టర్బ్ అయింది. వెంటనే లేచిపోయి ఎవడ మీద కోపం వచ్చేసి నాకు కలొచ్చింది, నాకు చెప్పండి, నాకు కలొచ్చింది, నాకు చెప్పండి, నాకు అర్థం చెప్పండి, నాకు అర్థం చెప్పండి. నెబుకద్నెజర్ కన్నా కొంచెం మంచోడు ఈయన. ఆయన అయితే టోటల్ డిఫరెంట్. కళ మర్చిపోయి చెప్పమన్నాడు. ఈయన చెప్పన్నాడు, నాకు అర్థం చెప్పండి, నాకు అర్థం చెప్పండి. మంత్రికులను పిలిచాడు, చిల్లంగి వాళ్ళని పిలిచాడు, ఈయనని పిలిచాడు. ఎవరికి కుదరట్లా. అక్కడ ఈయన బీపీ పెరిగిపోయి రెచ్చిపోయి కోపడగానే అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? కాదు, రాజుగారి కోటలో ఎవరున్నారు? పానదాయక అధిపతి. ఆ పానదాయక అధిపతి అన్నాడు, సార్ అంత కోపడకండి సార్, కానీ నేను ఒక తప్పిదం చేశా, ఇప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. ఏంటయ్యా? ఏంటిది నీకు తప్పిదం చేసావు ఏంటిది అన్నాడు. అనగానే సార్ ఆ రోజు నేను ఇంకొక అతన్ని పొరపాటు చేయమని చెరసాలు వేశారు సార్. అప్పుడు అక్కడ హీబ్రూ దేశానికి చెందిన యోధా జాతికి చెందిన ఒక ఆయన ఉన్నాడు సార్. ఈ పొతీఫర్ గారు భార్య గారు మేడం గారు కొంచెం ఏదో చెప్పారే, ఆయన ఏంటి ఆ కుర్రోడు చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు, ఆయన చెప్పు అన్నాడు. ఆ కుర్రోడు సార్, ఆయన మేము ఇద్దరం అక్కడ ఉండగా కలొస్తే ఆయనకి ఏం చెప్పాడో అదే జరిగింది, ఇంకొక ఆయనకి ఏం చెప్పాడో అదే జరిగింది అనగానే వెంటనే ఏమన్నాడు తెలుసా? ఈ ఆరాటంలో ఆయన ఎక్కడ ఉంటాడన్నాడు. సార్ చెరసాల్లో ఉంటాడన్నాడు. ఆయన పిలుచుకురండి అన్నాడు. అంతే, పిలుచుకురండి అనగానే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరైతే మర్చిపోయారో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఎవరైతే మర్చిపోయారో తగిన టైంలో గుర్తొచ్చేటట్టు దేవుడు చేశాడు. ఈ రోజున ఒక మాట చెప్పనా? దేవుడు నిన్ను పక్కన పెట్టేవాడు కాదు, దేవుడు నిన్ను మర్చిపోయేవాడు కాదు. నీలో తలంతిచ్చినవాడు ఆయన, నీలో వరం ఇచ్చినవాడు ఆయన. అది ఉపయోగపడకుండా, ఒక్కళ్ళకు కూడా ఉపయోగపడకుండా అది నిర్వినియోగం అయిపోతుందా? ఉపయోగం లేకుండా మురిగిపోతుందా? నా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నా దేవుడు నిన్ను దర్శిస్తాడు. దేవుడు కబురు పంపించాడు. కబురు పంపించగానే ఎవరికి? యోసేపు కబురు పంపిస్తే అలాగొచ్చేస్తానన్నాడు. ఎవరో? యోసేపు
వెంటనే ఆ పానదాయక అధిపతి అన్నాడు, అన్నా ఇలా రాకూడదన్నా, నువ్వు కలుసుకునేది ఎవరిని తెలుసా? రాజునన్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు కలుసుకునేది రాజునన్నా. అన్నా ఆ రోజు నువ్వు చెరసాల్లో ఉన్నావన్నా, ఇప్పుడు చెరసాల్లో కాదన్నా, ఎవడు అడుగు పెట్టలేడన్నా. పిఎం గారు ఆఫీస్కి వెళ్ళొచ్చు, రాజుల ఆఫీస్కి వెళ్ళడం కుదరదు. మీరు దుబాయ్ వెళ్ళండి, మీరు సౌదీ అరేబియా వెళ్ళండి, మీరు కువైట్ వెళ్ళండి, అసలు రాజుగారి ఫోటో పేపర్లో పన్నే పడదు, టీవీలో కనపడదు. ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారే న్యూస్లో కూడా కనబడేది, అసలు కనపడ్డా ఆయన ఎప్పుడో ఒక్కసారి. ఇప్పుడు వెళ్ళాలన్నా అనగానే అన్నాడు క్లీన్ షేవ్. యూదులందరూ మీసాలు గడ్డాలు ఉంటాయి, ఐగుప్తీలు క్లీన్ షేవ్ అన్నాడు. ఇప్పుడు పట్టమన్న క్లీన్ షేవ్ అన్నాడు. డ్రెస్ మార్చి పడేశారు, తీసుకొస్తున్నాడు. పేతురు చెరసాల్లో ఉన్నాడు. వెంటనే తన వస్త్రాలు సరిగ్గా లేవు. వెంటనే దేవదూత అంది, రా బయటకంటే. ఇలా కాదు, నడువు సరి చేసుకో, బెల్ట్ కట్టుకో, శుభ్రంగా ధరించుకో, జుట్టు దూకో, నువ్వు మందిరానికి వెళ్ళబోతున్నా, ముందు మందిరానికి వెళ్ళబోతున్నా. ఒక మాట చెప్పనా, నీ డ్రెస్సింగ్ స్టైల్ చెప్పిద్ది నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావు అని. ఆమేన్, హల్లెలూయా. నీ వస్త్రధారణ చెప్తుంది నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని. ఈరోజు నేను ఒక మాట ఒక మాట మీరు గమనించండి. నీ వస్త్రధారణలో ఒక మార్పు కలిగితే నీకు తెలవకుండా నీ స్థాయి కూడా అలా మార్పు కలుగుతుంటుంది. మీకు చూడండి, ఎంత సింపుల్ జుట్టోడన్నా, ఎంత శాండాలు పోడన్నా మెడికల్ రిప్రజెంటేటివ్కి వెళ్తున్నప్పుడు అతను ఇన్షర్ట్ వేసుకుంటాడు, టై కట్టుకుంటాడు. అప్పుడు దాకా అల్లరచల్లరగా ఉన్నవాడు చాలా హోందాతనం మెయింటైన్ చేస్తాడు. ఎందుకని? టై కట్టుకున్నాడు, ఇన్షర్ట్ వేసుకున్నాడు. ఏంటి అది ఒక హోందాతనం ఉంటుంది. అలాగని ఇన్షర్ట్ వేసుకోకుండా అలా వెళ్ళిపోయాడు అనుకో, అని హోందాతనం ఉండదు. నీ వస్త్రధారణే చెప్తుంది నువ్వు ఎక్కడ నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నావని. అందువలన నీకు నువ్వే రెడీగా ఉండాలి. ఒక గొప్ప దానికి నేను వెళ్ళిపోతున్నా, ఒక గొప్ప దానికి నేను అడుగు పెట్టబోతున్నా. నీ వస్త్రధారణ నిన్ను మెట్టుకు పైకి తీసుకెళ్ళిపోతా ఉంటుంది. ఈరోజు నేను చెప్పనా, నా దేవుడు దానికి అర్థం అద్దెకి తీసుకొచ్చేసేసి కొనుక్కోమని, అప్పులు చేసి కొనుక్కోమని, జాయాలు కాసు ఉన్నాయన్నీ తగిలించుకోమని అనట్లా. నేను రైమాను సూట్ తగిలించుకోమని, 10 లక్షల సూట్ తగిలించుకోమని, 20,000 సూట్ తగిలించుకోమని అనట్లా. నీకు దేవుడిచ్చేది ఇచ్చాడో దానికి అనుగుణంగా నువ్వు ముందుకెళ్ళాలి, దానికి అనుగుణంగా ముందుకెళ్ళాలి. బట్టలని దాచి ఏం చేసుకుంటారండి? ఏం చేసుకుంటారు? ఏమీ చేయలేవు. పరలోకానికి ఒకటి తీసుకెళ్తే నాకు చెప్పండి, మొత్తం నువ్వు ఊడిసేస్తారు అంతే నీ అనుకున్న వాళ్ళు. దానికన్నా బెటర్ నువ్వు అనుభవించినాక అనుకోవడమనే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకింత నీట్గా వస్తానా? ఇంట్లో అలాగ ఉన్నావు కానీ బయటకు వస్తున్నప్పుడు ఎందుకు నీట్గా ఉంటున్నా? నేను అడుగు పెట్టేది దేవుని రిప్రజెంటేటివ్గా అడుగు పెడతానా. ఆమేన్. ప్రతి ఆరాధనకి ఎందుకు సొక్కా మార్చుకుంటున్నా, ఎందుకు డ్రెస్ మార్చుకుంటున్నా? నేను అడుగు పెట్టేది దేవుని రిప్రజెంటేటివ్గా. నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు ఎలా రావాలో తెలుసా? నువ్వు దేవుని యొక్క రిప్రజెంటేటివ్. బైబిల్ పట్టుకొని వస్తుండగా 10 మంది గమనించాలి, ఇందులో ఒక ప్రత్యేకత ఉంది అని, దేవుని మహిమ పొందాలి అని. నీ వస్త్రధారణ నిన్ను నెక్స్ట్ లెవెల్లోనికి నడిపించేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానికి అర్థం ఇన్షర్ట్ వేసుకోలేని వాళ్ళందరూ నా గురించి చెప్పాడు అన్నయ్య, నా మీద రాకండి, ఎదురున్న వాళ్ళు ఎవరు వేసుకోవాలి, నా మీద రాకండి ఎవరు. అది కాదు దానికి అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మార్చుకొని రాన్నాడు, మొత్తం అంతే హుందాతనంగా బయటికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హుందాతనంగా బయటకు వచ్చాడు. వెంటనే ఫరో చూసి ఒక్కసారి, వా మనిషి భలే ఉన్నాడే, ఎక్కడ ఉండవలసినోడికి కాదు, నువ్వు చెరసాల్లో ఉండవలసినోడికి కాదు, యోసేపు అంటే నువ్వేనా అన్నాడు. అవును సార్ అన్నాడు. నీ గురించి నేను చాలా విన్నా, నువ్వు కళలకి అర్థం చెప్పగలవంట కదా, అదే నువ్వైతే ఆతృతపడి చెప్పేశాను సార్, అసలు ఏమనుకున్నారు సార్ అనేవాళ్ళం. కానీ వెంటనే ఒక అద్భుతమైన మాట అన్నాడు. ఆ మాట ఏంటి తెలుసా? ఐ కెనాట్ డూ ఇట్, నేను చెయ్యలేను, బట్ గాడ్ విల్ గివ్ ఫారో ద ఆన్సర్. కానీ దేవుడు నీకు జవాబునిస్తాడు. ఆ మాటకే ఫరో బుర్ర ఎలిగింది, ఈడు తక్కువడు కదరా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఈడు తక్కువ. రాజుగారికి పెద్ద అక్కర్లా. చాలా మంది అంటారుగా, అన్నం అంతా ఉడికిందో లేదో అర్థం కావాలంటే ఏం చేయాలంట? అది సామెతలకు సూపర్ ఆడోళ్ళు. అదొక్క మెతుకు సూత సాలి దీంట్లో ఈడి క్వాలిటీ ఏంటా అని. వెంటనే రాజుగారికి అర్థమైంది, ఈడు మామూలుడు కాదురా. దేవుడు ఆశించేది దేవునికి మహిమ తీసుకొచ్చే బిడ్డల్ని దేవుడు చూస్తున్నాడు. నువ్వు పాట పాడినప్పుడు దేవునికి మహిమిస్తావా? ఇక్కడ పని చేస్తున్నప్పుడు దేవునికి మహిమిస్తావా? నేను ప్రసంగం చేస్తున్నప్పుడు దేవునికి మహిమిస్తున్నానా? నువ్వు పరిచయం చేస్తున్న దేవునికి మహిమిస్తున్నానా? ఉద్యోగం చేస్తున్న దేవునికి మహిమిస్తున్నావా? నీ ఇల్లు కట్టుకున్నప్పుడు దేవునికి మహిమిస్తున్నావా? నీ బిడ్డలు ఉన్నత స్థానం దేవుని మహిమిస్తున్నావా? మనం కారులో తిరిగినప్పుడు దేవుని మహిమిస్తున్నావా? అది చూశాడా? నీ దీవెన అడ్డుపడడానికి ప్రపంచంలో ఎవ్వటి తరం కాదు. ఒక అద్భుతం. ఐ కెనాట్ డూ ఇట్. ఈయన ఛాలెంజ్ చాలా పెద్దది. ఫరో ఎదుట యోసేపు నథింగ్. ఒక బానిస. ఆయన ఏం చేసినా అడిగేవాడు ఎవ్వలేడు. ఒక బానిస. ఫరో ముందలైన నథింగ్. కానీ ఆయన టాస్క్ పెద్దది, ఆయన గురి పెద్దది. కానీ అన్నాడు, దేవుని మీద ఆధారపడి నేను చెయ్యగలను అన్నాడు. ఎస్తేర్ అహెస్వేరోషు రాజు ముందల నథింగ్. ఆయనకి వస్తీకి లేకపోతే ఎస్తేర్ కాకపోతే ఇంకొక ఆమె. అలాంటి వాడు అహెస్వేరోషు. కానీ ఆయన ముందల నథింగ్. కానీ దేవుని మీద ఆధారపడి నేను ఈ టాస్క్, నా ఈ గమ్యానికి నేను ఎదుర్కోబోతున్నా, నా గురికి నేను వెళ్ళబోతున్నా. దావీదు గొల్యాతుని ఎదుర్కోవాలి. గొల్యాతు ముందల దావీదు నథింగ్. చీపురి పుల్ల అంటాడు మనోడు. 6 ప్యాక్ 7 ప్యాక్ ఈటుంది, డాల్ ఉంది. ఇతను చిన్న బొడ్డవాడు మాత్రమే. ఒక ఒడిసెల మాత్రం ఉంది, నథింగ్. కానీ సౌలు వలన కుదరనిది, మిగతా వలన కుదరనిది నథింగ్. నా దేవుని వలన ఇది కుదురుతుంది అనుకున్నాడు. ఒక మాట మీరు గమనించండి. నీలాగా కండ పెంచుకొని వస్తాను, మళ్ళా పొద్దున్నే 5:30కి డంబుల్స్ చేస్తాను, మళ్ళా జిమ్కి వెళ్తాను, మళ్ళా పాలు తాగుతాను, రోజుకు 12 గుడ్లు తింటాను, నీలాగా అవుతాను, అప్పుడు నేను వస్తానంటే సంవత్సరం పట్టేది, ఈ పాటికి దేశం ధ్వంసమైపోద్ది. కానీ అనుకున్నాడు, నేను నా బలంతో నేను వెళ్ళలేను, కానీ నా దేవునితో నేను ఎదుర్కోపోతున్నాను. ఈ రోజున నీకున్న గురి పెద్దదై ఉండొచ్చు, నీకున్న టాస్క్ పెద్దదై ఉండొచ్చు. నేను బాగా చదువుకొని వెళ్తాను, నేను ఇది చేసి వెళ్తానంటే ఈ పాటిగా దేశం, నీ కుటుంబం ముక్కలైపోద్ది. నథింగ్. నా దేవుని ద్వారా నేను అడుగు పెట్టబోతున్నాను, నా దేవుని ద్వారా అడుగు పెట్టబోతున్నాను. ఒక మాట మీరు గమనించండి. మన ఎదురున్న ఈ ఎదురున్న ఈ షెడ్ ఉంది చూసారా, దానికి దాదాపు 8 కోట్లు ఖర్చు అవుతుంది. ఒక మాట మీరు గమనించండి. ఇంత అయిద్దని నాకు తెలియదు, లేకపోతే అడుగు పెట్టేవాడిని కాదు. కానీ ఒక మాట గమనించి దేవుడు నాతో అన్నాడు, నీకు తెలవనీయకుండా నేను చేశా. నీకు ముందల ఉన్నది టాస్క్ గొప్పది, కానీ నా మీద ఆధారపడి నువ్వు ముందుకెళ్ళు. ఈ పగటి వేళ నజరేయుడైన యేసు నామములో దేవుని ప్రతి ఒక్క బిడ్డ చిన్న కాదు ఎదుర్కోవాల్సింది, గొప్ప గొప్ప టాస్క్ను నువ్వు ఎదుర్కోవాలి. ఈ పగటి వేళ నీ వల్ల చేయవలసింది కాదు, మీ అమ్మ వల్ల చేయవలసింది కాదు, నీ డబ్బు ద్వారా చేయవలసింది కాదు, దేవుని ద్వారా నేను చేయించగలను. ఈ పగటి వేళ నువ్వు చప్పట్లు కొట్టుండగా నజరేయుడైన యేసు నామములో సతికిలపడద్దు. నేను మరలా ఆరోగ్యం వచ్చినాక ఆమేనండి, ఆమేనండి. నేను చెప్పినప్పుడు జ్ఞానం సంపాదించుకున్నాక, తెలివితేటలు సంపాదించుకున్నాక, ఇది సంపాదించుకున్నాక నేను వెళ్తాను అనకో, దేవుని ద్వారా వెళ్ళగలను. ఇప్పుడు ఉండమ్మా, ఆమెనండి. ఫరో కన్నా గొప్పవాడు నాతో ఉన్నాడు. ఫరో కన్నా గొప్పవాడు నాతో ఉన్నాడు. అహస్వేరోషు కన్నా గొప్పవాడు నాతో ఉన్నాడు. గొల్యాతు కన్నా గొప్పవాడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నవాడు నాతో ఉన్నాడు. ఈ రోజు నేను చెప్పనా, ఈ మందిరానికన్నా గొప్పవాడు నాతో ఉన్నాడు. విశ్వాసులందరితో ఉన్నాడు. మన టాస్క్ గొప్పది, ఎక్కడతో ఆగదు. ఏకరాలతో దేవుడు కాని ముందుకెళ్ళబోతున్నా, లక్షలతో దేవుడు నడిపించబోతున్నాడు. మన టాస్క్ గొప్పది. హల్లెలూయా. నేను చెయ్యలేను. ఈ రోజున వివాహమైన తమ్ముడు చెల్లి, నీ టాస్క్ గొప్పది. నేను ముందు తీసుకెళ్ళలేవు, కానీ నోట్లోంచి రావాల్సింది నా దేవుని ద్వారా అవుతుంది. ఒక క్షణం నీ ఇరుకులో, నీ ఇబ్బందిలో, నీ సమస్యల్లో నీ మాట చెప్పొద్దు, దేవుని మాట పలుకు.
రాబాషాతి కరాంతనయ్య. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని వాక్యాన్ని పలుకు. నీ ఆర్థిక ఇబ్బందులు నీ మాట పలకు. నీ తలంపులు ఏమున్నాయి అవి పలకు. మీ నాన్న తలంపులను పలకు. దేవుని మాటలు పలుకు.